ఇప్పుడు దీన్ని ఇలాంటి డైవర్ట్ చేసడానికి ఈ కొత్త ఉపాయం వేసుకొచ్చింది. చూద్దాం. దసరా లోపే కొత్త టీచర్లు. ఈ నెల 9న అపాయింట్మెంట్ లెటర్లు. సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి ఫలితాలు విడుదల. నేటి నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. 55 రోజుల్లోనే డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చినాం. పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లను మూసేయం. 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు. విద్యారంగాన్ని కేసీఆర్ పట్టించుకోలే. 10 ఏళ్లలో కేవలం ఒక్కటే డిఎస్సి వేసిండు. ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏడాదిలోనే 65,000 ఉద్యోగాల భర్తీ. సిగ్గుండాలి, సిగ్గు 30,000 ఉద్యోగాలు. కేసీఆర్ వేసిన పరీక్షలు, కేసీఆర్ ఇచ్చిన రిజల్ట్స్, కేసీఆర్ అన్ని ఇచ్చి పెడితే వండుకొని తిన్నట్టు చేసినావు గంతే. నోటిఫికేషన్ వేసింది ఆయనే 30,000 ఉద్యోగాలకు. పరీక్షలు పెట్టింది ఆయనే, రిజల్ట్స్ ఇచ్చింది ఆయనే. అసెంబ్లీ ఎన్నికల కారణం వల్ల వాగినాయి ఆ నియామక పత్రాలు నువ్వు ఇచ్చినావు. నువ్వు వేసిందేమన్నా ఉన్నదంటే గిదే. మేము అవద్దం ఆడం నీ లెక్క గిదే. ఇప్పుడు నువ్వు ఈ 11,062 పోస్టులే నువ్వు ఇప్పటి వరకు ఇచ్చినాయి. సంవత్సరంలో ఏమన్నావు? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నావు. ఇంకొక 2 నెలలు బాకీ ఉన్నది నీకు. ఆ 2 నెలలల్లా ఇప్పుడు 12,000 అనుకుంటాను దీన్ని. ఈ 12,000 తీసేద్దాం. ఇంకెంత ఉన్నాయి? 1,18,000 ఉద్యోగాలు వేయాలి. ఇంకా 1,88,000 ఉద్యోగాలు వేయాలి. సారీ, 1,18,000 ఉద్యోగాలు నువ్వు వేయాలి. ఇందులో 65,000లో నువ్వు ఏది వేయలే. 12,000 ఇచ్చినావు. 12,000 కూడా కాదు, 11,062. మేము రౌండ్ ఫిగర్గా 12,000 చెప్తాను. అబద్ధాలు ఎక్కువ నీకు ఇష్టం కాబట్టి చెప్తాను, తృప్తిపాడు. ఇప్పుడు 65,000 ఇచ్చేసినమాట. దీని ప్రకారమే చూసుకుందాం. 65,000 ఇచ్చినవని కూడా ఒప్పుకుంటామే. ఎందుకంటే నియమపత్రాలు నువ్వే ఇచ్చినావు కాబట్టి, ప్రారంభోత్సవం నువ్వే చేసినావు కాబట్టి నీ ఘనత అని చెప్పుకుందాం. ఈ 60 అంటే 70 అనుకుందామే. ఇది ఇంకో 5 పెంచినాం. మరి ఇంకా 1,30,000 ఉద్యోగాలు ఎవడు ఇవ్వాలి? ఇంకో 2 నెలలు అయితే అయిపోతాయి. వేయగలవా? వేస్తావా? సిగ్గులేని మాటలు ఇవన్నీ అబద్ధాలే. కానీ నీ తృప్తి కోసం అన్న చెప్తాను. ఒక్క ఎగ్జామ్ పెడితే 100 తప్పులు ఉండే, ఏం లాభం? ఒక్క ఎగ్జామ్కే 100 తప్పులు ఇత్తివి. ఇవన్నీ నువ్వు వేసుకొచ్చినావు. నీ ఘనతగా చెప్పుకొస్తున్నావు. ఎట్లా సిగ్గు అనిపించలేదు? ఎవరి దొడ్లను ఈంతే నా దుడ్డే నా బర్రె అని తీసుకొచ్చుకున్నట్టున్నది నీ కథ. ఒక బూతు సామెత ఉన్నది తెలంగాణలో. ఎవరికో పుట్టిన పిల్లని తీసుకొచ్చుకొని నా పిల్లలని ముద్దాడతారట ఎవడో. గట్టే ఉన్నది నీ కాంగ్రెస్ సర్కార్ పని. సిగ్గులేని సర్కారు.